ఆలకించువాడా, నా ఆపదలు ఎరిగినవాడా, నా ఆపదలు ఎరిగినవాడా, నా ప్రార్థనలకించువాడా, నా ఆపదలు ఎరిగినవాడా, నా ఆపదలు ఎరిగినవాడా. నజరేయుడా నజరేయుడా, నా దేవుడా నా దేవుడా, నా ప్రార్థనలకించువాడా. ఎత్తైన కొండపైకి ఎక్కించుటకు నీ హస్తము నా కొరకు చాచవా. ఎత్తైన కొండపైకి ఎక్కించుటకు నీ హస్తము నా కొరకు చాచవా. ఆలకించువాడా నా యేసయ్యా, ఆదుకునే నా ప్రభువా. ఆలకించువాడా నా యేసయ్యా, ఆదుకునే నా ప్రభువా. నా ప్రార్థనలకించువాడా, నా ఆపదలు ఎరిగినవాడా, నా ఆపదలు ఎరిగినవాడా. మనిషి మనసులోని రోదన ఎరిగి, హృదయ అంతరాత్మలో వేదన ఎరిగి, మనిషి మనసులోనే రోదన ఎరిగి, హృదయ అంతరాత్మలో వేదన ఎరిగి, ఆలకించువాడవు నీవేనయ్యా, ఆదరించువాడవు నీవే. నీవే 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 నీవే, నా ప్రార్థనలకించువాడా, నా ఆపదలు ఎరిగినవాడా, నా ఆపదలు ఎరిగినవాడా. హల్లెలూయా 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 హల్లెలూయా.
కృంగిపోతుంటిని, నీవే నా ప్రభువా, నీ వైపు తిరిగి తిని. మూర్ఖులతో నేను కృంగిపోతుంటిని, నీవే నా ప్రభువా, నీ వైపు తిరిగి తిని. నీ ప్రేమ నా ఎడల చూపుము, నీ దయను నాపై నిలుపుము. నీ ప్రేమ నా ఎడల చూపుము, నీ దయను నాపై నిలుపుము. కృపతోని నన్ను రక్షించుము, కృపతోని నన్ను దాయుము, కృపతోని నన్ను రక్షించుము. దేవుడు తన మహాకృపను బట్టి మనం ప్రేమించి కనికరించి ఆయన పరిశుద్ధనలో మనం జ్ఞాపకం చేసుకుని నాడు నేడు ఎక్కడెత్తుకున్న దేవుడి మన యందు తన కనికరించి మన క్షేమంగా కాపాడి కనికరించి మరొక మంచి దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించినవాడు. ఈ దినము దేవుని యొక్క కటాక్షం అనేది మనపై ఉంచటం వలన మనం ఈ విధంగా ఆయన సన్నిధిలో కలుసుకుంటూ మనకి కృపనిచ్చినవాడు. ప్రియ సహోదరి సోదర, దేవుడు మన ఎంతగానో ప్రేమించాడు. క్రీస్తు మనల్ని ప్రేమించడం వలన మనకు కలిగిన మేలు, క్రీస్తు మన ప్రేమించడం వలన నాకు కలిగిన మేలు. ఆయనను ప్రేమించాడు, ఆయన కనికరం అనుగ్రహించాడు. ఆయన ప్రేమ గొప్పది. ఆయన పరిశుద్ధమైన నామంలో
ఆయన కరుణించి తన నామను బట్టి మనకు కటాక్షించి మనకు అనుగ్రహించిన ఈ గొప్ప గొప్ప పరిశుద్ధ వాక్యం మనం చూస్తున్నప్పుడు దేవుడి ప్రేమించి మనకు అనుగ్రహించిన విషయం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో చూస్తే ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండే కొరకై మన కొరకు తన్ను తాను అప్పగించుకునేనా. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుట కొరకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాను. ఎంత ప్రేమ! ఆయన ప్రేమ ఎంత గొప్పది! ఆయన ప్రేమ ఎంత గొప్పది! ఈనాడు ఈ ప్రేమ లేక అనేకులు బలైపోతున్నారు. క్రీస్తు ప్రేమ విరగక, క్రీస్తు ప్రేమను పొందక, క్రీస్తు ప్రేమలో నిలిచిలేక దేశములతో, కక్షలతో, కలహములతో దేవుని యొక్క మహారాజ్యాన్ని, దేవుని యొక్క మహిమను కోల్పోయి అనేక దేశాలు మనిషికి మనిషి భక్షించుకొని ఒక విచిత్రమైన విధానాలను మనిషిని హంతం చేయటం కోసం అంధకారమును సిద్ధపరుచుకున్న విధానాలు చూస్తున్నాం. నేడు మనం ఆయన పాదాల దగ్గర ఉన్నాం. నేడు ఆయన పరిశుద్ధుల పాదాల దగ్గర ఉన్నాం. ఆనాడు క్రీస్తు యేసు నీ కొరకు, నా కొరకు, మన కొరకు బలిగా అప్పగించుకోవటం వలన ఈనాడు మనము దేవుని ప్రేమలో బందీలు ఉండగలిగాం. లేక దేవుని యొక్క కటాక్షంతో ఆయనకు అనుగ్రహించిన కృపను పొందగలిగి ఉన్నాం. అది క్రీస్తు యేసు ద్వారా. అది క్రీస్తు యేసు ద్వారా. ప్రతి మనిషికి క్రీస్తు యేసు ద్వారా కలుగుతున్న ఈ మహాకటాక్షము, దయ, అది ప్రభునేసుకృష్ణను బట్టి దొరుకుతుంది. నేడు ఈ నాశనకరమైన మార్గము నుంచి నన్ను విమోచించిన దేవుడు నిన్ను విమోచించేవాడు. నేడు అంగీకరించే ప్రతి వారిని కూడా ఆయన ప్రేమిస్తున్నవాడు. మనుషులను ప్రేమించే లోకాన్ని దేవుడు ఎంతో ప్రేమించాడు. లోకమును దేవుడు ప్రేమించడం వలన తన అతిథి కుమారుగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు కూడా వాడు నశింపక నిత్యత్వము పొందును. క్రీస్తు ద్వారా మనకు దొరికిన మహాకృప, యేసుప్రభు మన ప్రేమించి మనము దేవునికి పరిమళ వాసనగా మార్చబట్ట కొరకే ఆనాడు బలిగా మార్చబడ్డాడు. ఈ దినమున అనేకులు ఉపవాసం ఉంటకును, అనేకులు ఈ 2 డేస్లో ఉపవాసాలు అనేది రకరకాల విషయాలు మనం చూస్తున్నాం. ప్రభు మాట కొరకు, ప్రభు వాక్కు కొరకు, ప్రభు నిబంధన కొరకు లోబడి. అంటే ఇది కంపల్సరీ అని లేక అవునని కాదు, కానీ మనుషుడు దేవుని కలుసుకుంట కోసం కొన్నిటిని తగ్గించుకొని విడిచిపెట్టి
దేవుని మాటకు లోపట్టడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనిషిని దేవుడు ప్రేమించాడు. మనిషి వెడల దేవుని కనికరం ఉంచాడు. మనిషి యందు దేవుని యొక్క కృపను ఉంచాడు. అయితే గ్రహింపలేక అనేకులు అదే పాపంలో బంధములై ఉన్నారు. ఈరోజు నీకు దేవుడిచ్చే వాగ్దాన విధంగా దేవుడు నేను ప్రేమించాడు అనగా క్రీస్తు యేసు నేను ప్రేమించాడు. క్రీస్తు యేసు నిన్ను ప్రేమించింది దేనికి అంటే నీవు క్రీస్తుకు శ్వాసనగా ఉండడం కొరకు ప్రేమించాడు. అందుకే తన్ను తాను అప్పగించుకు బలిగా మార్చబడ్డాడు. ఎందుకు బలిగా మార్చబడ్డాడు అంటే దేవుని దగ్గర నుంచి నువ్వు పొందవలసింది పొందాలి. దేవుని దగ్గర నుంచి పొందాల్సిన క్రీస్తు మనల్ని ఏర్పరచుకున్నాడు. క్రీస్తు యేసు మనల్ని ఏర్పరచుకున్నాడు. క్రీస్తు యేసు మనల్ని పిలిచినవాడు. ఈనాడు క్రీస్తు సెలవిస్తున్న ప్రతి మాటను మనం చూస్తున్నప్పుడు క్రీస్తు యేసు మానవుల వల్ల తనకున్న ప్రేమను బట్టి ఎందుకంటే నీవు తండ్రి దగ్గర నుంచి పొందవలసిన పొందాలని. అదే కాదు, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఆయన మన కొరకు ఎందుకు బలి అయ్యాడు? సహోదరి సహోదరా, అనుగ్రహం పొందని వారు, ప్రభు యొక్క ప్రేమను పొందలేని వారు, ప్రభు యొక్క మాటను అంగీకరించలేని వారు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామమును దేశించేవారు అనేకులు ఉన్నారు. అనుగ్రహించి అనగా అనుగ్రహం పొందేవారు ఆయన గణపరచగలుగుతున్నారు. దేవుని కలుసుకోవటం కోసం ఆయన మధ్యవర్తి ఉన్నాడు. దేవుని నామను గణపరచ కోసం ఆయన మన మధ్య ఉన్నాడు. దేవుని కలుసుకోవడం కొరకు క్రీస్తు యేసు మనతో ఉన్నాడు. దేవునికి మనం సమీపస్తులవటం కొరకు మనం అడిగింది పొందడం కోసం ఆయన మన మధ్య ఉన్నాడు. అదే కాదు, ఎందుకు బలి అయ్యాడు అంటే ఈ భయంకరమైన దుష్ట కాలంలోనండి నాటి నుంచి నేటి వరకు కూడా మానవ మృగములు భక్షిస్తూ వస్తున్నాయి. అనేకులను వారి వారి పరిస్థితిని బట్టి నాశనం చేస్తున్న విషయాలు చూస్తున్నాం. వారి యొక్క హృదయములలో ఉన్న అహంకారము, గర్వము లేక కొన్ని పరిస్థితులు చూసినప్పుడు చాలామంది జీవితాలు చూస్తే ప్రేమ లేని వారు చూస్తుంటాం. నేడు అనగా ఆనాడు క్రీస్తు లోకంలో బలైనాక అలాంటి అనేకమైన వాటిని దేవుడు సమభూమిగా మారుస్తూ ఒకరికొకరు సమాధానం కలగజేసుకుంటూ వస్తున్నాడు. అయినను ఈనాడు ఒక భయంకర స్థితిని మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా ఏది చూసినా కొన్ని విషయాలు, అన్నీ కాదు కానీ కొందరు జీవితాలు కొన్ని విషయాలు చూస్తున్నప్పుడు భక్షిస్తూ ఉన్నారు. ఈ కాల విధానము చూస్తున్నప్పుడు రకరకాల విషయాలు మనం చూస్తున్నాం. యావత్ ప్రపంచంలోనే అనేక ప్రాంతాలలో, అనేక స్థలముల్లో అనేక విషయాలు చూసినప్పుడు మనిషిని ఏ విధంగా భక్షిస్తున్నారు, మనిషికి ఏ విధంగా నష్టపరుస్తున్నారు, లేక వారి ప్రయత్నములలో మనసులను ఏ విధంగా నాశనం చేస్తున్నారు. అయితే యేసు ప్రభు బహుగా ప్రేమించి పరిశుద్ధ వాక్యం చదువుతుంది. గలతీ పత్రికలో చూసినప్పుడు కూడా మొదటి అధ్యాయంలో 4వ వచనం చెప్తున్నాడు, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం ఆలోచించండి. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం. అందుకనే
దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఇక్కడ ఆయన చెప్తున్న ఒక మాట మనం చూస్తున్నప్పుడు, మన తండ్రి అయిన దేవుని చిత్ర ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలము నుండి ఆలోచించాలి. ఇక్కడ మనం దేవుని వాక్యం చరుస్తుంది. యవనస్తులారా, చాలామంది ఈరోజు క్రీస్తుతో వాళ్ళు చేసుకున్న ప్రమాణాలు ఒడంబడికలు విడిచిపెట్టారు. యేసు ప్రభుత్వం అంతవరకు ఏ విధంగా ఉంటుందో దాన్ని మర్చిపోవటం కాదు, లోక జ్ఞానమును ఆధారం చేసుకున్నారు. ప్రపంచంలో జరుగుతున్న విషయములను ఆధారం చేసుకున్నారు. అపవాది చేస్తున్న విషయాలను కొన్ని వారు తలపోచుకుంటూ, వాడు మనిషి జ్ఞానము కంటే జ్ఞానంగా ఉన్న సంగతి పరిశుద్ధ వాక్యంలో ఖచ్చితంగా చదివిస్తుంది. వాడు మనిషి జ్ఞానము కంటే జ్ఞానం గలవాడని పరిశుద్ధ వాక్యం చదువుతుంది. అయితే మనిషి జ్ఞానమును ఆధారము చేసుకొని కనపరచబడుతున్న విషయాలపై ఆధారపడి, అంటే వాడిపై ఆధారపడి దేవుని జ్ఞానాన్ని మరిచి దేవుని ఆత్మకు విరోధంగా మార్చబడి దేవుడు హృదయమునకును మనసుకును కలగజేసే ఆ పరిశుద్ధమైన జ్ఞానాన్ని విడిచి, ఈనాడు చాలామంది జీవితంలో చూస్తున్నప్పుడు ఆ పవిత్రతను, అంటే పరిశుద్ధాత్మతో ఉండవలసిన పవిత్రతను, ప్రభుత్వం ఉండవలసిన విషయాన్ని విడిచి వారిలో ఆ లోక సంబంధమైన అపవాది యొక్క క్రూరమైన కోరికలు వారిలో పెరుగుట వలన, అపవాది యొక్క కోరికలు వారిలో పెరుగుట వలన క్రూరత్వముతో కూడుకున్న భక్తి చేస్తున్నారు. వారి గురించి నేను నీతో అంటలేదు. ఈరోజు మన దేని ప్రేమించాడు? ఈరోజు మన దేనికోసం ప్రేమించాడు దేవుడు? మనము ఎందుకు యేసు ప్రభు మన ప్రేమించి బలిగా మార్చబడ్డాడు? ఎందుకో తెలుసా సహోదరి సోదరా? ఎందుకు బలిగా మార్చబడ్డాడు? యవనస్తురాలా, నాతో పంచుకుంటుంటారు కదా, నాకేమీ పాలు పోవట్లేదు, నాకేమీ తోచట్లేదు, లేకపోతే నాకు దీని గురించి నాకేమీ అర్థం కావట్లేదు. ఈనాడు నేను ఎంతో జ్ఞానిని, ప్రపంచం కోసం చూస్తూ అనేవారు, జీవిత విధంలో నష్టపోతూ అనేవారు, లేక కొన్ని విషయాలలో కృంగిపోతూ అనేవాళ్ళారా కావచ్చు. నీ ఆలోచన, నీ ఉద్దేశము విఫలం అయిపోయింది, సఫలం కాలేదు. నీ జీవితము కృంగిపోతుంది. ఒక పనికిమైన వాడు, ఒక దుష్ట సంగతం కలిగిన వాడు, ఒక అబద్ధికుడికి ఉన్న జ్ఞానం నాకు లేదు కదని ఓ సహోదరి నాతో మాట్లాడుతూ, కొందరు సహోదరులు కొందరు యవనస్తులు నాతో మాట్లాడుతూ, అని వారికున్న జ్ఞానం నాకు లేదు అని నాతో మాట్లాడుతూ ఉన్నారు. అవును, చెడిపేవాడికి చాలా ఉంటుంది. అందుకే ఆ జ్ఞానాన్ని, అంటే వారి మోసాన్ని ప్రోత్సహించే తల్లులు, తండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు ఈనాడు అపవాదితో వారు బందీలై ఉన్నారు. ప్రోత్సాహము అనగా క్రీస్తు లేనక వారి ప్రయాణాన్ని, వారి ఆలోచనల్ని, వారి పాపముని వీరు ఎక్కిపేస్తున్నారు. అందుకని నీ తల్లిదండ్రులు ఏకీవించట్లేదని నీవు నాతో చెబుతున్నారు. అవును, చాలామంది ఈ విషయాలు నాతో పంచుకుంటున్నారు. చాలామంది మాతో ఏకీపించట్లేదు, అది మనకు తగ్గదు అంటున్నారు అని మాట అన్నారు. అవును, నీ తల్లిదండ్రి ధన్యులు, నీ తల్లిలు అపవాది చేతిలో పడలేదు. అనగా ఎవరైతే నిన్ను దేవుని మార్గం కొరకు, క్రీస్తుని కొరకు వచ్చానని రుజువు చేస్తూ వారు ప్రపంచ విషయాలను తలపోసుకొనక సజీవన దేవుని యొక్క మార్గాన్ని గ్రహించి దేవునికి సువాసనగుండు కొరకే క్రీస్తు నీ కొరకు బలిగా మార్చబడ్డాడని, నీ కొరకే ఉన్నాడని ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో వారు ప్రపంచంలో ఉన్న జ్ఞానాన్ని కోరుకునేవారు కాదు, దైవ జ్ఞానాన్ని కోరుకున్నారు.
అందుకే ఆయన నిన్న ఆ దుష్టుల చేతిలో పడకుండా మీకు దేవుడిస్తున్న సలహా, దేవుడు తప్పక మిమ్మల్ని ఆశ్రయించేవాడు. 2 ఆశీర్వాదాలున్నాయి. దుష్ట కాలంలో పడిపోకుండా తప్పించడం అనేది గొప్ప ఆశీర్వాదం. భూమి మీద జీవించడం కోసం నీకు కావాల్సిన ప్రతి ఒక్కటి ఇచ్చేది. 3వది పరలోక సంబంధమైన ఆశీర్వాదం కలగజేసేవాడు. అందుకే ఇక్కడ కదా, ప్రసవ దుష్ట కాలం నుంచి పడకుండా నీ తల్లిదండ్రుల యొక్క ప్రార్థన. చాలా జీవితాలు చూస్తున్నప్పుడు వారి తల్లిదండ్రులు ప్రార్థన చేస్తారు, కానీ వారిలో ఉన్న ఆ మత్సరములు పోవు గనక వారి సంతానం చెడిపోతూ ఉండదు. ఈరోజు నువ్వు ఆ గుంపులో ఉండొద్దు. దేవుడిని ప్రేమిస్తున్నాడా? దేవుడిని ప్రేమిస్తున్నాడు అనగా క్రీస్తు యేసు నేను ప్రేమించి బలిగా మార్చడం. అందుకనే ఈ దుష్టకాలం నుంచి తప్పించి నిన్ను ఆశ్రయించి, ఈ దుష్టకాలం నుంచి నిన్ను తప్పించి నిన్ను ఆశీర్వదించి నిన్ను దీవించిన కొరకు, ఈరోజు నీవు దుష్టకాలంలో పడిపోకుండా కొరకే ఆయన బలిగా మార్చబడ్డాడు. అందుకే యేసుని ప్రేమించాడు. అందుకే అనర్థము కలిగిన అగాధములో ప్రవేశించొద్దు. అసహ్యమైన క్రియలతో ప్రోత్సహించే లోకమును పోరుసుకోవద్దు. అసహ్యమైన క్రియలతో ప్రోత్సహించే లోకమును పోలుసుకోవద్దు. అసత్యమునకు పీఠమేసే ఆ కుటుంబాలకు అది కావలసింది. సత్యమునకు నివాసంగా మార్చబడే జీవితం కావాలి. సత్యమునకు నివాసం ఉండే విషయాన్ని కావాలి. యేసు నిన్నెందుకు ప్రేమించాడు? నీవు దుష్టకాలం నుంచి తప్పింపట కొరకు ప్రేమించాడు. యేసు ఈ కొరకు బలయ్యాడు. యేసు నీ కొరకు స్త్రీలో ప్రాణము దారపోశాడు. యేసు నీ కొరకు తను అప్పగించుకున్నాడు. అవును, ఆమేన్. ఈరోజు నువ్వు ఆలోచించాలి. ఈరోజు మీ జీవితంలో మీరు ఆలోచించాలి. ప్రియ సహోదరి సోదర, ఆ మోసముతో బ్రతకొద్దు. దేవునికి సువాసనగా మార్చబడాలి. మన ప్రపంచ విషయంలో మీరు చూస్తే ఎన్నో క్రూరమైన విషయాలు జరుగుతాయి. కానీ నిన్ను బట్టి జరగకూడదు కదా, నీ కుటుంబాన్ని బట్టి జరగకూడదు కదా, నీ జీవితాన్ని బట్టి దేశం నష్టం కాకూడదు. మేలు కలగాలి. మేలైన ఏందో నీవు గ్రహించగలిగే కావాలి. ఎందుకంటే మనము ధనవంతులు కావాలని, మనం ఆశ్రయింపబడాలని దేవుడు ఎప్పుడు కోరుకుంటున్నాడు. అందుకనే క్రీస్తు యేసు నీ కొరకు ఈ లోకులకి అందుకే వచ్చినవాడని పరిశుద్ధ వాక్యంలో మనం చూస్తున్నప్పుడు దేవుని వాక్యం చదువుతుంది. 2 కొరింథీ రాసిన పత్రిక చూస్తే కూడా దేవుడి యొక్క వాక్యంలో మనం చూస్తే బిడ్డలారా, మరి నాడు నేడు ఏకరీతుకున్న దేవుడు, మన ప్రేమించిన దేవుడు, మన యందు తన కటాక్షించిన దేవుడు మన ప్రేమించి పరిశుద్ధత్వ దేవుని యొక్క నామను బట్టి మన ప్రేమించి కనికరించిన దేవుడు. ఆయన మన కొరకు దారిద్రుడాయన, మన కొరకు దరిద్రుడిగా ఈ లోకంలోకి వచ్చినవాడు. మనం ధనవంతులు కావాలని. అందుకే ఈ విషయాన్ని మనం గ్రహించాలి. ఆయన ధనవంతుడయ్యుండియో మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయన. మన ధనవంతులు కావాలని, మనం ఆ పాపం నుంచి బయటికి రావాలని, మనం ఆ విషయం నుంచి మోచిపోవడాలని. ఎంత గొప్ప మాట! అందుకొరకే క్రీస్తు నీ కొరకు బలిగా మార్చబడి, క్రీస్తు యేసు నీ కొరకు బలిగా మార్చబడి, ఆయన పరిశుద్ధమైన రక్తము నీ కొరకు కార్చినవాడు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయంలో చూస్తే
మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం 19 చూస్తే ఆయన ఏ విధంగా తన పవిత్ర రక్తమును కార్చాడు. అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకనకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని. ఆమేన్. సహోదరి సోదర, విమోచింపబడతారని వెరుగుదరు కదా. పరిశుద్ధత్వ దేవుని యొక్క పరిశుద్ధ రక్తముతో మనమున్న దరిద్రత నుంచి బయటకు వచ్చి క్రీస్తునందు మనము పరిమళ సువాసనగా మార్చబడి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఆ దరిద్రతను ఆయన ధనవంతుడైన కూడా దరిద్రుడిగా మన కొరకు వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణమును దారిపోశాడు. ఎందుకు పారిపోశాడంటే మనమున్న దరిద్రత నుంచి బయటికి రావాలని. ఆలోచించండి. ఆయన మన ప్రేమించాడు. ఆయన మన ప్రేమించిన దానికి మన దొరుకుతున్న గొప్ప కృప. ఆయన మన ప్రేమించిన దానికి మన దొరుకుతున్న గొప్ప కృప. నాడు నేడు ఏకరీతుకున్న దేవుడు. ఆయన మన ప్రేమించి తన అమూల్య రక్తంతో మన శుద్ధిపరిచి ఈరోజు నీతో చెబుతున్నమాట గ్రహిస్తే నిన్ను దేవుడు ఆశ్రయించేవాడు. గ్రహిస్తే నీవున్న బంధకులను చిడిపించేవాడు. గ్రహిస్తే నీవున్న అంధకారమును చిడిపించేవాడు. ప్రేమిస్తున్న దేవుడు, ఇడిపిస్తున్న దేవుడు, కనికరిస్తున్న దేవుడు, కటాక్షిస్తున్న దేవుడు, నాడు నేడు కూడా ఎగిరెత్తుకున్న దేవుడు. ప్రియసంగమా, ఈ ఉదయకాలంలో దేవుని వాక్యం విన్న వాళ్ళరా, నీ కొరకు ఆయన తీసుకొచ్చిన ఒక వాగ్దానము. ఆయనని ప్రేమించాడు. ఆయనని ప్రేమించాడు. తన మహాకృపను బట్టి నేను కనుకరించి నీ వేళ తన చూపుతున్న ప్రేమ. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయంలో చూస్తే 18 వచ్చిన దేవుని వాక్యం జరుగుతుంది. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 18 వచ్చిన చూస్తే ఎలా అనగా, మనను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతులైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో ఆమేన్ బ్రతికింపబడి పాపముల విషయంలో ఆమేన్ మన కొరకు ఒక్కసారి శ్రమపడ్డాడు. అందుకని నమ్మే ప్రతి వానికి రక్షణ జరుగుతుంది. ఈ నటన చేసేవారు ఆయన రాజ్యానికి వారసులు కాలేరు. యవనస్తులారా, ప్రియమైన దేవుని యొక్క కుటుంబంలారా, దేవుడు మనకేదో అన్యాయం చేసానని కొందరు అనుకుంటుంటారా? ఆయన ఏమీ అన్యాయం చేసేవాడు కాదు. అనీతిమంతులు మనం నీతిమంతులుగా మార్చబట్ట కోసం ఆయన పరిశుద్ధ రక్తమును కార్చినవాడు. ఆయన అమూల్యమైన రక్తం కార్చినవాడు. ఆ విషయంలో గ్రహిస్తే నీకు నీ కుటుంబానికి మేలుగుతుంది. యేసు నిన్ను ప్రేమించిన విషయం మర్చిపోబోక. నీవు పాప గమనంలో అడుగుపెట్టినప్పుడు చూస్తున్నాడు. నువ్వు మోసప గమనంలో అడుగుపెట్టినప్పుడు చూస్తున్నాడు. నీవు దుష్ట సంగతం చేస్తున్నప్పుడు చూస్తున్నాడు. అందుకని అనీతి క్రియను విడిచిపెట్టి యేసుతోటి తిరుగుతావా? ఈరోజు నీవు ఆయన్ని కనుక్కును కదా, ఆయన సహాయం చేసేవాడు. మోకరించి ప్రార్థన చేద్దాం. మోకరించి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధపు తండ్రి, సర్వోన్నతమైన దేవ, మీ పవిత్రమైన పాదమున వందనం చేస్తున్నా. మీరు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు.
ఆనాడు మా కొరకు ఈ లోకులకు మనిషి కుమారుడు వచ్చి మన ధనవంతులైన కూడా దారిద్రులుగా వచ్చి మా కొరకు మీ ప్రాణములు దారిపోశారు. మా కొరకు మిమ్మల్ని అప్పగించుకున్నారు. మీ అమూల్యమైన రక్తం త్వరపరగొతండి. మీరు మమ్మల్ని ప్రేమించుటకు రుజువు చేసుకున్నందుకు వందనాలు. మేము దేవుని కలుసుకోవడం కోసం మాకు ఇచ్చిన కృపకే వందనాలు. ఇదిగొత్త ఈ దినం మీరు మాకు ఇచ్చిన వాగ్దాన ప్రకారం ప్రగొతండి. పరిశుద్ధాత్మడా నీ నామను బట్టే ప్రగొతండి. దుష్ట కాలం నుంచి ప్రతి వారు ఇడిపింపట కూడా సహాయం చేసి నీ కటాక్షం ధైర్యం ఉంచి నీ కృత సంగవంతాన్ని జ్ఞాపం చేసుకోండి. ఏకీపించి బిడ్డలందరిపై నీ కృపద చేస్తూ మీరు దీవించి మీరు ఆశ్రయించమని యేసుక్రీస్తు పరిశుద్ధమున ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.